ఇది విషమిష్టి కషాయం. ఇది ఇదే విషమిష్టి కషాయం అనేది. ఇది మనకు విషమిష్టి ఈ చెట్టు నుంచి వచ్చే కాయలు. ఇవి కాయలు తీసుకొచ్చి మనం ఒక క్వాంటిటీ ఏంటంటే 1 కేజీ విషమిష్టి కాయలు అయితే దాన్ని దంచి మనం ఆముత్రం ఒక డబ్బాలో వచ్చిన ఆముత్రం మునిగే వరకు, ఆ విషమిష్టి కాయలు మునిగే వరకు ఆముత్రం పోయాలా. పోసి దాంట్లో మొత్తం 1 కేజీ బెల్లం వాడాలి. మనం ఒక 50 కేజీలు కానీ 60 కేజీ కానీ తీసుకున్నాం అనుకో, మొత్తం దంచి దీన్ని వేసి ఆముత్రం పోసి నిండా 1 కేజీ బెల్లం వాడితే చాలు దాన్ని మనం. అదే మన పొలంలో వాడిన ఇది పురుగు, పచ్చ పురుగు కానీ, లద్దె పురుగు కానీ, అదే లావు పురుగు కానీ, ఏదైనా మనకు దోమ కానీ, నల్లదోమ, పచ్చదోమ అన్నిటికీ పని వస్తుంది. ఇది చాలా చేదు ఉంటుంది. ఇది విషమిష్టి అనేది ఓన్లీ అడవిలో దొరుకుతుంది. విషమిష్టి చెట్టు మొత్తం అనేది ఇది బాగా మనం వాడడానికి ఎకరాకు 2 లీటర్లు అయితే మచ్చు అవుతుంది. ఇది పంటకు పురుగు దశలో మనం వాడాలి దీన్ని. పురుగు దశలో మనం పురుగు ఉద్దితి ఎక్కువప్పుడు ఒకవేళ సన్న పురుగు కనపడి మనం వాడవచ్చు. దీన్ని ఎక్కువ వాడవద్దు. దీన్ని ఇది ఎక్కువ చేదు ఉంటుంది మొత్తం. ఇది నలుపు రకం వస్తుంది మొత్తం. మగ్గినాక బాగా తయారైనాక నలుపు వస్తుంది. ఇది మొత్తం స్ప్రే చేసుకోవాలి మనం దీన్ని. పంటకు ఎకరాకు 2 లీటర్ల లెక్క స్ప్రే చేసుకోవాలి మనం దీన్ని. పచ్చ పురుగు కానీ, లద్దె పురుగు కానీ, లావు పురుగు, సన్న పురుగు అన్నీ మొత్తం చచ్చిపోతాయి దీనివల్ల. ఈ విషమిష్టి కషాయం అనేది బాగా ఈ కాయలు మనం తెంపితేప్పుడు దాని గుజ్జు అంతా చేదుకుంటుంది. చేతులకు తయారు చేసేటప్పుడు చేతులకు బ్లౌజ్ వేసుకొని తయారు చేయాలి. అది ఇది ఎక్కువ చేదు ఉంటుంది కాబట్టి ఇది మనిషికి మత్తు వస్తుంది. మొత్తం అంటే మనకు ఏదన్నా మనకు పాము గడిచినప్పుడు ఎట్లా వస్తుందో మొత్తం ఆ విధంగా మనకు మనిషికి మత్తు వస్తుంది. కాబట్టి ఇది హానికరం కాబట్టి మళ్ళీ దీనివల్ల లాభాలు కూడా ఉన్నాయి మనిషికి. మళ్ళీ ఇది తినడం వల్ల కూడా లాభాలు ఉంది. పైత్కరం, వాపు, చేతులు, కాళ్ళు వాసినాకో దానివల్ల కూడా లాభాలు ఉన్నాయి. కానీ మనకు హాని కాదు. ఏమంటే మనిషికి మత్తు వస్తుంది కాబట్టి దాన్ని మత్తు రాకుండా అంటే మనకు చేతులకు బ్లౌజ్ చేసుకోవాలి.